అసలు ఇక్కడ నిజంగా ఆత్మలు తిరుగుతున్నాయా లేదా? సో ఇది గోస్ట్ డిటెక్టర్ అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. గైస్, సో ప్రతిసారి మన గోస్ట్ హంటింగ్ వీడియో నైట్ మాత్రమే ఉంటుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పట్టపగలు ఒక హాంటెడ్ హౌస్లోకి వెళ్ళి అయితే అక్కడ నిజంగా దెయ్యం ఉందా లేదా అనేది చెక్ చేయబోతున్నాం. సో నార్మల్గా వెళ్ళి వెతకడం వేరు. సో ఈరోజు మీకోసం కొత్తగా ఒక ప్రయోగం అయితే చేస్తున్నాను. సో ఇది గోస్ట్ డిటెక్టర్ అనమాట. ఇది ఏ ప్లేస్లోనైనా సరే, అది పగలైనా రాత్రైనా ఎండైనా వానని ఎక్కడైనా సరే, ఈ ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అంటే కనుక ఈ మెషిన్ ఆన్ చేస్తే అక్కడ ఫుల్గా లైట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇది తక్కువ లైటు. ఈ లైటు ఇంతవరకు ఫుల్ వెలిగేస్తుంది అంటే కనుక అక్కడ ఏదో సంథింగ్ ఉన్నట్టు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 10-15 సంవత్సరాల నుంచి వదిలేసిన బంగ్లాలో అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ కానీ లేదంటే ఇంకా ఏమైనా ఏమీ ఉండవు. మీకు ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ వైర్స్ ఉండవు, కరెంటు జనరేటర్లో ఏమీ ఉండవు. అలాంటి ప్లేస్లో ఇది పెట్టినప్పుడు అక్కడ ఈ లైట్ బ్లింక్ అయిందంటే అక్కడ ఏదో ఎనర్జీ ఉన్నట్టే కదా, నెగిటివ్ ఎనర్జీ కదా బాబాయ్. సో ఇప్పుడు మా బాబాయ్ నేను ఆ హాంటెడ్ హౌస్ లోపలికి అయితే వెళ్ళి ఇంచ్ బై ఇంచ్ ప్రతి రూమ్ ఈ మీటర్తో అయితే చెక్ చేస్తాను. అక్కడ నిజంగా ఏదైనా గోస్ట్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం, ఓకేనా? చలో బాబాయ్, డైరెక్ట్ లోపలికి వెళ్దాం. ఆఫ్ చేయకు. గైస్, తాళం అయితే వేసింది, కానీ బ్యాక్ సైడ్ ఏమన్నా ఉందేమో చెక్ చేద్దాం.
ఫ్యాన్ కూడా అలాగే ఉంది, వదిలేశారు. జంగల్ పెట్టేసింది కదా మొత్తం. చూపించదండి, అది ఎందుకు ఇలా పిల్లలు పెట్టిందండి. పెట్టేటట్టు ప్రెగ్నెంట్ కాదు. పోయే గైస్, మీరు చూస్తే ఒక్క లైట్ కొంచెం కొంచెం వెలుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఫుల్ వెలుగుతుందో ఆల్మోస్ట్ అక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ అయితే ఉన్నట్టే. ఓకే. ఎవరైనా ఉన్నారా? ఈ గదిలో నాతో పాటు ఎవరైనా ఉన్నారా? దెయ్యాల రాజా, దీని పేరు ఈరోజు వచ్చి దెయ్యాల రాజా. ఓకే, దెయ్యాల రాజా గారు, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయో లేదో కొంచెం కనిపెట్టి చెప్పండి. ఇక్కడ లైట్ ఫుల్ రావట్లేదు, లేదంటేనా? ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. పట్ట పగలైనా ఎక్కడైనా దెయ్యం ఎక్కడ ఉంది అంటే ఉన్నట్టే కదా. ఎవరో నడిచిన సౌండ్ వచ్చింది కదా. ఇదేంటి బాత్రూంలో కూడా కుక్ చేసుకుంటారా? ఈ గదిలో ఏదైనా ఆత్మ ఉందా? హలో, నిన్నే అడిగేది. బాత్రూంలో కూర్చోండి, గమనించాను. జాగ్రత్త.
ఇదేంటి ఎంత భయంకరమైన బాత్రూమ్. ఫోన్ ఉందా? కార్లో ఉంది సార్. ఫోన్ కార్లో పెట్టి టార్చ్ లైట్ కూడా ఇక్కడ చీకటి ఉంది. ఎక్కడ ఉందా? లైట్ అవుతుంది అక్కడ. అంటే లైట్ లేదు. నా ఫోన్ కార్లో చేసాను. నా ఫోన్ ఉందనుకుంది కాదు, ఇది చిన్న టార్చ్ లైట్ ఉందా? నీకు చూడలేదా? డే టైం అని చెప్పి మర్చిపోయినట్టున్నా. అవసరం లేదనుకో. ఇక్కడ ఏదైనా ఆత్మ ఉందా? మిమ్మల్ని అడిగేది. ఇక్కడ ఏదైనా ఆత్మ ఉందా? గైస్ గైస్ అది చూడండి ఒకసారి. మొత్తం ఫుల్ లైట్లు వెలుగుతున్నాయి. ఉన్నట్టేనా? ఇప్పుడు చూపి గైస్. ఒక్క లైట్ కూడా వెలగట్లేదు గైస్. ఇక్కడ ఏమి బటన్స్ ఉండవు. నేనేమీ నొక్కట్లేదు, మీరు నమ్మరు. మళ్ళీ దీనికి ఇక్కడ బటన్ తప్ప ఆన్ ఆఫ్ ఇంకేది ఉండదు. మీకు అర్థమవుతుందా బాబాయ్? మళ్ళీ ఒకసారి లోపల చెక్ చేద్దా గైస్? బాబోయ్ గైస్ ఇది చూడండి ఒకసారి. అయ్యో బాబోయ్, ఓ రేంజ్లో ఫుల్ లైట్లు వెలుగుతున్నాయి. అటు ఒకసారి చూడు, తగ్గింది. మళ్ళీ ఒకసారి అటు పెట్టు. ఈ రూమ్ దగ్గర భయపడ్డానంట. మళ్ళీ ఇప్పుడు లైట్లు రావట్లేదండి. కొంచెం లోపలికి ఇంకొంచెం లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. ఎవరైనా ఉన్నారా? బాబాయ్ బాబాయ్ ఇది చూడు. అయ్యో బాబోయ్ గైస్ ఫుల్ లైట్లు అయితే తిరుగుతున్నాయి ఇక్కడ. మళ్ళీ ఎట్లా బయటికి మళ్ళీ అక్కడ వెళ్తున్నాయి. బాబాయ్ అలా ఉన్న చూపిస్తూ నాకు ఎందుకు తేడాగా ఉంది. భయం భయం వస్తుంది. ఏమి నచ్చవచ్చు సార్? ఇక్కడ ఉన్నది ఎవరైనా మర్యాదగా మాట్లాడండి. అన్నయ్య బాబాయ్ నాకు ఎందుకు ఇక్కడ నైట్ వస్తే ఇంకా క్రేజీగా ఉంటుంది అనిపిస్తుంది. ఏదో నచ్చవచ్చు. ఏదో ఉందండి సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది పక్కా 100%. మళ్ళీ ఆ రూమ్లో కూర్చో. బాత్రూంలో కూర్చొని లేకున్నా ఎదిగా అనుకోవడం. అక్కడ కిటికీ దగ్గర వెళ్ళా. గైస్ ఎక్కడ కూడా ఇట్లా అలాగే నా ఫేస్ మీద లైట్ పడుతుంది. గైస్ ఏ రూమ్ తిరిగినా సరే ఈ లైట్ బ్లింక్ అవ్వట్లేదు. ఆ వాష్రూమ్లో మాత్రం బ్లింక్ అవుతుంది. అంటే అక్కడ ఆత్మ మీద ఉన్నట్టే కదా. ఇంకా కొన్ని రూమ్లు ఉన్నాయి బాబాయ్, అవి ఎందుకలా వస్తున్నాయి ఇప్పుడే కరెక్ట్గా. ఉన్నట్టు మళ్ళీ ఒకసారి
ఈరోజు నుంచి బుక్స్ ఏమి ఉన్నాయా ఉన్నాయా? బాబాయ్ 2001 2002 సంవత్సరం. మనం ఎన్ని సంవత్సరాల పాత దానిలో ఉన్నాం? దాదాపు 22 సంవత్సరాల పాత బిల్డింగ్ ఇది. అవును. వదిలేసి 2001 2002 లోపల ఉండే చూద్దాం డేట్ ఇంకా. అసలు దేనికి సంబంధించింది ఇవన్నీ? ఏం తీద్దామన్నా భయం వేస్తుంది. కొద్దిగా Hmm, 2002 స్టేట్ 2002 గైస్ ఇవన్నీ పాత బుక్స్ అయితే దాదాపు 2002 అంటే సరే ఆ 20 ఇయర్స్ ప్లస్ 25 కదా, అంతే. ఆ 25లో తీసేస్తే 23 ఇయర్స్ ఓల్డ్. 23 సంవత్సరాలుగా వదిలేసిన ఈ బంగ్లాలో ఆత్మలు ఉండవని ఎలా అంటారు చెప్పండి? అంటే ఉంటాయని నేను సర్టిఫికేట్ రాసేవను, కానీ ఈ గోస్ట్ డిటెక్టర్లో అలా అనిపిస్తుంది. లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి కదా, ఇందులో ఉందే అని నేను అంటలే. ఈ మీటర్ వాళ్ళు తయారు చేసింది ఎందుకు కదా. మీటర్ ఉందంటావా? ఇక్కడ ఏదైనా ఆత్మ ఉంటే కదలండి బాబే. చూడు అవును గైస్, ఓ రేంజ్లో బ్లింక్ అవుతుంది ఇది. నేను ఏమీ టచ్ చేయట్లేదు, బటన్స్ కానీ ఏమి ఉండవు ఇక్కడ. బటన్స్ అయితే ఉండవు, మీరే చూడండి. జస్ట్ ఇది ఒక్కటే ఉంటుంది. చూడండి ఎలా బ్లింక్ అవుతుందో. బాబోయ్, చింటూ నడవడం కాదు, దాంతో మాట్లాడాలి మనం. ఇక్కడ పడతాం. దయచేసి ఇక్కడ నువ్వు ఉంటే కనుక అసలు నువ్వు ఎందుకు చనిపోయావు? చనిపోయావా లేదంటే ఎవరన్నా చంపేశారా? సూసైడా? బాబాయ్ ఆ లోపల బుక్స్లో ఏమున్నాయో నాకు తెలుసుకోవాలని ఉంది. లైట్గా ఎక్కువ అన్న డీప్గా. ఈ బుక్స్లో ఒకసారి చెప్తాను. ఫుల్ సౌండ్ వచ్చేస్తుంది. నువ్వు అక్కడ ఏమీ నీకు రిజిస్టర్ అక్కడ ఉన్నది నాకు అంది ఏది ఇచ్చే పర్లేదు, ఏదో ఒకటి అందితే. నీ ప్యాంట్ ఏదో డబ్బులు అమౌంట్ గురించి రాసినట్టున్నారు కదా. అన్ని అమౌంట్ల గురించి అదే టీచు 3619 ఇది. అసలు బుక్ అంతా ఖాళీగా ఉందండి. చూడు ఇది బుక్ మొత్తం ఖాళీగా ఉంది. చూడండి ఎక్కడో కొద్దిగా రాశారు అంతే, అక్కడక్కడ. చూడు తర్వాత చూడు 2006 గైస్, 6000 అంట. బ్యాంక్
అరే ఏంటి బాబు ఇవన్నీ అసలు? ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు కాదు, ఆంధ్రప్రదేశ్ ఉందంటే తెలంగాణ ఆంధ్ర విడిపోక ముందు. జనవరి 2006. బాబాయ్ ఎవరైనా డాక్యుమెంట్స్ మొత్తం ఇళ్ళ డాక్యుమెంట్స్ పోయినాయి అనుకుంటారు, అవన్నీ ఎక్కడ ఉన్నట్టున్నాయి. ఫోటో చూపి. షైక్పేట అంట. ఫోటోలు లేవేంటి మళ్ళీ? స్వాగత్ హౌసింగ్ ప్రాపర్టీస్ సేల్ డీడ్ అంట. ఇదేం రిస్క్ అది బ్రాంచి ఫోటో చూసిన బయటకు వస్తుంది. అసలు అయింది, పైకి వెళ్దాం స్లోగా. బ్రేక్ అవుతుంటుంది బ్రేక్. పైకి ఎక్కి ఇంత రోజు ఆత్మలు ఉండడం కన్ఫామ్ బాబే. ఇక్కడ కిందకి వెళ్దాం బాబా. వాష్రూమా రూమా? దాబా మీకు ఎందుకని మళ్ళీ ఎందుకని మంచిది. ఇక్కడ మర్యాదగా ఏవైనా ఆత్మలు ఉంటే మాతో మాట్లాడండి. మాకు తీవ్రంగా మాట్లాడాలని ఉంది. మా సబ్స్క్రైబర్తో. ఇదేంటి బాబాయ్ అలా అన్నాక బ్లింక్ అవుతుంది? అయిందా? మళ్ళీ మాట్లాడు. దెయ్యాలు మీరు ఎక్కడ ఉన్నారా బాబాయ్? నెగిటివ్ అని వచ్చి కన్ఫామ్గా ఉంటాయి. చెప్పండి. గైస్ ప్రస్తుతానికి అయితే మేము అబాండన్ హాంటెడ్ హౌస్లో ఉన్నాం.
దీంతో చెక్ చేస్తాం. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బాబాయ్? నీకేమనిపిస్తుంది? ఇక్కడ ఉందా లేదా? ఉన్నట్టే బ్లింక్ అవుతుంది కదా. ఈ రూమ్లో బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ రూమ్లోనే ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఫోటోలు కూడా ఉన్నాయి కదా. స్విచ్ ఇక ఇక్కడ వచ్చింది నెగిటివ్ ఎనర్జీ కదా, బ్లింక్ అయింది ఇక్కడ. సో రూమ్ ఇక్కడే ఉంది, దాంట్లో ఫోటోలు కూడా ఉన్నాయి అలా. ఆ పేపర్లో ఉండి వెళ్ళలేకపోతున్నారేమో అని నా అభిప్రాయం. సౌండ్ ఏంటి? బాబాయ్ బయటకు వెళ్దాం బాగా, ఇంకెక్కడ వద్దు. కానీ వస్తే అర్ధరాత్రి రావాలి అక్కడికి, ఇంకా ఇప్పుడు కదా. ఇది చూడు ఒకసారి. అది ఇక్కడ ఏదో కిటికీ ఉంది. ఇక్కడ నుంచి ఏం కనపడట్లేదు, లోపలికి వెళ్దామా? సామాన్లు ఉన్నట్టున్నాయి. మీరు బాగుంది. కిటికీలో చూడు బాబాయ్. ప్రాపర్టీ లోపల పెట్టి ఇక్కడ బ్లింక్ చేయాలి. ఏదైనా గుర్తు తెలియని ఆత్మ ఇక్కడ ఉందా? ఒకవేళ ఉంటే కనుక ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? దయచేసి ఇక్కడ ఉండొద్దు. మళ్ళీ కొత్త జన్మ పుట్టండి వెళ్ళి. దయచేసి ఇక్కడ ఏదైనా ఆత్మ బాబాయ్ చూడు. అయ్యి బాబోయ్, పోతుంది ఉంది కదా. ఈ గోడ మీద పడ్డామనుకో, ఈ ముందు మన నెత్తలు ఉచ్చిపోతాం. అయితే ఈ రూమ్
భయపడకూడదు కదా అంటే ఉంది, బట్ ఏం చేయదు కదా మార్నింగ్ డే అండి టైం. మనల్ని ఏం చేస్తుంది? అది ఉంటే కనబడితే మన ఆడియన్స్కి చూపిద్దామని మనం అతకడానికి వచ్చామంతే, అది మనల్ని ఏం చేయలేదు. ఓకే. ప్రాపర్టీ ఈ స్పాటర్ మ్యాన్ నా నెత్తి మీద పడతాయి ఏంటి? వద్దు, చేతి మొత్తం కలిగేది. తీగొద్దు, వేరే వాళ్ళ ప్రాపర్టీ మనకి ఎందుకంటావా? అంతే. అంటే వాళ్ళు ఏముందో తెలియాలని ఉంటుంది కదా ఒక్కొక్కసారి. ఏమన్నా చెప్తావా? చెప్పడం కాదు, పాములు ఉంటాయి వాళ్ళని చూసుకోవాలి. అక్కడే వద్దుగా. ఏముందా? ఆల్మోస్ట్ పేరు. నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నా, ఇక్కడ ఏదైనా ఆత్మ ఉందా? దయచేసి నా కెమెరాలో ఒక్కసారి కనబడండి, ఆడియన్స్ అన్న హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంత దూరం ఇంత ట్రావెల్ చేసి ఇంత కష్టపడినందుకు ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతేగా. దెయ్యాలతో ఎలాగ ఉంటుంది? రేట్లీ మీద పడిపోతే ఉన్నాడు. ఇక క్రాక్ ఎప్పుడు 2001, 2002? చూసావా బాబే, అంత పెద్దగా పడిందంటే మనం ఎక్కడే ఉన్నాం కదా. మన కళ్ళ ముందు ఇది కదిలినట్లేదే. సౌండ్ మాత్రం వచ్చిందండి, దూరంగా వచ్చింది, చాలా దారుణంగా వచ్చింది. వాళ్ళ బంగారు ప్రాపర్టీలు ఏలు పెడితే ఎలా ఉంటుందా? మనకి ఎందుకు ఎలా ఉండేది అలాగే సెటూరు. వెళ్ళిపోదా అక్కడి నుంచి. తెలిసి ప్రాపర్టీలు మనకి ఎందుకు? కుక్క ఏదో సరసరా ఉంది, పానేమో. ఓకే, ఎక్కడ ఉందా? ఏది అదేనా బేబీస్దేనా? అదేమన్నా కరిచేటట్టు ఉంది కదా. గైస్, మీరైతే మీ కళ్ళారా లైవ్లో చూసారు. ఇక్కడ దెయ్యం ఉండటం అయితే ఈ ఎంఎఫ్ మీటర్లో క్లియర్గా సిగ్నల్ చూపించింది.
సో ఈ ప్లేస్లో దెయ్యం ఉంది అని చెప్పడం అంటే ఇక మీరే అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు మంచి ఇల్లే, నేను కాదనడాల, ఇది మంచి ప్రాపర్టీ, మంచి ఇల్లు. కానీ ఏదైనా సరే అంతెందుకు, మనం 10 కోట్లు పెట్టి కట్టించుకున్న విల్లాలో కూడా పూజ చేయకుండా, లైట్లు ఆన్ చేయకుండా వదిలేస్తే దానిలో కూడా దెయ్యం వస్తుంది 6 నెలల్లో. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి కోడిని కోసి పూజలు చేసుకుంటే ఇదే హౌస్ వార్మింగ్ అంటారు కదా, అది చేసిన తర్వాత ఇక్కడ ఉన్న దెయ్యాలు వెళ్ళిపోతాయి. సో ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే అంతెందుకు, చివరికి మన ఏదైనా ఇంకా మీకు అర్థం చేసుకోండి, మనుషులు లేని, తిరగని, లైట్లు లేని ప్రదేశాల్లో దెయ్యాలు అయితే వచ్చి చేరతాయి అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ 100 ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ఆపుబాబు, ఇది ఆపుబాం, బయటికి వెళ్ళిన తర్వాత ఆపుదాం, ఎందుకంటే తేడా ఏదైనా జరగచ్చు. ఓయమ్మా, ఇంకేంటి బాబాయ్, లాస్ట్ 1 టైంగా ఆ దెయ్యం మనకి ఎక్కువ బ్లింక్ ఇచ్చింది చూడు, బాత్రూంలో కుర్చీ ఉంది, అక్కడికి వెళ్ళి చూసేసి వస్తాం. చూడండి గైస్, అది ఎలా బ్లింక్ అవుతుందో. ఇంకా లైట్ ఎక్స్ట్రా అయిపోతుంది. నేనేం చేయను, జస్ట్ 2 ఏం నొక్కట్లేదు, మీరే అర్థం చేసుకోండి. ఏదో ఉంది ఇక్కడ. అమ్మ తల్లి, ఎవరమ్మా బాబు నువ్వు? సరే, ఎవరిని ఇబ్బంది పెట్టకో, ఎవరిని చంపకో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. టాటా, బాయ్ బాయ్. బాబాయ్ వెళ్ళిపో, అది ఎవరిని ఇబ్బంది పెట్టకో. బయటికి వెళ్దామా? కెమెరా వెళ్ళాయి బాబు ఒకసారి. దా బాబే, ఏంటి బాబు ఇది, పట్టుకో, అటు చూపి ఒకసారి. అది ఎలా ఏం చేయమన్నా, ఏంటి ఇష్టపడుతున్నాము. కార్లో వాటర్ ఉన్నాయి కదా. ఇంకా ఇలాంటి మంచి మంచి హారర్ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే గోస్ట్ హంటింగ్ వీడియో అయితే ఒక రేంజ్లో ఉండబోతుంది. సో అస్సలు మిస్ కావద్దు గైజ్. ఈ వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. కనీసం వాట్సాప్లో 2-3 ఫ్రెండ్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి ఈ లింక్ని. సో దెయ్యాలి వీడియోలు అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్లో ఎవరొకళ్ళు ఉంటే వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ టాటా, బాయ్ బాయ్ గైస్. మీరు మాత్రం ఇలాంటి 100 ప్లేస్లలోకి వెళ్ళి ఎటువంటి సాహసాలు ట్రై చేయొద్దు.